వ్యవసాయాన్ని పండుగ చేయ కొత్త కొత్త పరిశ్రమల కోసం చేతి వృత్తుల చేయుత కోసం సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడ్డన అన్నల్లారా అణచబడ్డన అక్కల్లారా చెరచబడ్డన చెల్లెల్లారా మోసపోయిన ఓ దళితుల్లారా కోయగోండులం వాడిల్లారా బీసీలు మైనార్టీల్లారా సామాజిక తెలంగాణ కోసం సమర శంఖమును పూరిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి భాగం ఇద్దాం బీసీలను బలవంతుల చేద్దాం రైతన్నలను రాజును చేద్దాం పాలించే అధికారం ఇద్దాం బాబాసాహెబు బాటల పోదాం ఆశయాలతో ముందుకు పోదాం పీడిత ప్రజల విముక్తి కోసం రాజకీయ అధికారం ఇద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి మైదం తోలు దెబ్బల రాగం వైదం నంగార బేరై లొడాయి చేద్దాం కుడు మోతల నాదం వైదం ఊరు వాడ తండా కూడం ఒక్క తాటిపై నడిపిద్దాం సకల కళలకు ప్రాణం పోసి పోరు సైరను వినిపిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి గుండముల వెలుగుల మైదం చీకటైన తెలంగాణ బతుకులో వెలుగులు చూపే దారుల మైదం ఉత్తర తెలంగాణ పురుముల మైదం దక్షిణ తెలంగాణ దండును గడదం కోట్లాది తెలంగాణ బిడ్డల హక్కుల కోసం పోరును చేద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి తొలి పొద్దుల మౌదం యుద్ధ భూమిని ఏకం చేద్దాం షర్మిలక్కతో అడుగులు వేద్దాం జనసైన్యం వై పరుగులు పెడదాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గడప గడపకు మోసుకపోదాం దొరల గడిల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని పాడంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా
సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ షర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే దైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే దైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అక్కి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అక్కి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణములాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా జోహార్ వైఎస్ఆర్ జయ హో షర్మిలక్క అక్కగమా చెల్లెగమా ముందర నడువు ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు
ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలేను కన్నీటి బొట్టు. మా అక్కగా మా చెల్లెగా మా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్క అడుగు. మా దిక్కుగా నీ హక్కుగా ఈ దొంగల తరుము, ఏడమారె తెలంగాణ బ్రతుకులు అని అడుగు. బిడ్డ ఇప్పుడు రాష్ట్రమొచ్చెను, రాబందుల గుండెలో వణుకు పుట్టెను. ఊరూర ఉద్యమాలు తట్టి లేపెను, రాజన్న కలల రాజ్యమీద అడిగెను. స్వార్థ రాజకీయాలతో జరిగిన మోసం, సాధించిన తెలంగాణ పెట్టెను శోకం. పథకాలను పాతరేస్తే అంటును పాపం, ప్రజానాయకుడి కూతురు వెలిగించెను దీపం. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు రాజన్న పేరు తీయగానే రాలేను కన్నీటి బొట్టు. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు రాజన్న పేరు తీయగానే రాలేను కన్నీటి బొట్టు. మా అక్కగా మా చెల్లెగా మా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్క అడుగు. మా దిక్కుగా నీ హక్కుగా ఈ దొంగల తరుము, ఏడమారె తెలంగాణ బ్రతుకులు అని అడుగు. గడపన తన జ్ఞాపకాలని వెతికెను రాష్ట్రం రాజన్న ఏడని. ఎదురు చూపుల ఎదకోత తీర్చని, పౌరల గుట్ట నుండి పయనమై మరి చేరిందో మనలా మన షర్మిలక్క నేడు. రాజన్న రాజ్యానికి బాటలేసే చూడు, అనగారిన పేదల ఆశయాలు తీర్చగా కదిలెనగో పాదయాత్ర కన్నీటి సాక్షిగా. కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలేను కన్నీటి బొట్టు. ఆ కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలేను కన్నీటి బొట్టు. మా అక్కగా మా చెల్లెగా మా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్క అడుగు. మా దిక్కుగా నీ హక్కుగా ఈ దొంగల తరుము, ఏడమారె తెలంగాణ బ్రతుకులు అని అడుగు. అణువణువున తెలంగాణలో పాదయాత్ర
వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర 5 సంవత్సరాల సంది కళ్ళు కాయలు అసలు ఎదురు చూస్తున్నారు ఆడపిల్లలు నాకు అది ఏర్పడనే తక్కువ ఎందుకంటే అక్కడి చూరికి వస్తున్నాను అమ్మ గెలిచిన సంవత్సరం నుంచి చెల్లిస్తాం తల్లి ధైర్యంగా ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర వైఎస్ఆర్ ఆశయాలే తన ఈ గుండె చప్పుడై గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగరాసే రగులుతున్న పాత్ర గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగరాసే రగులుతున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఓడబుట్టిన హక్కుగా నేను పోరాటం చేయాలనుకున్నాను ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం చేసుకుందాం ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్
అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ 60 ఏళ్ళ ఆశల మేడ కూలిపోయిందే తెలంగాణ బతుకు ఇంకా తెరలైపోయిందే సింత జయ్యకే సిన్నక్క సిన్న ఆశుందే చీకటి గూడున కొత్త దీపం వస్తుంది ఎట్టా బతికేదే అక్క
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీలి రంగులో నిండుదనం పాలపిట్టలో అమ్మతనం యువతనాన్ని నడిపించరణం మహిళలకే ప్రాధాన్యతనం మాట తప్పని మహాగుణం తెలంగాణకు గొప్పవరం భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడుగు జనానికి ధైర్యం నింపా వలస జీవుల బతుకులు చూపా నిరుద్యోగులకు అండగా నిలవ యువతరాన్ని ముందుకు నడుపా కార్మికుల కన్నీళ్లను తుడ్చా నిరుపేదల తన రాతను మార్చా నీతిగల్ల పరిపాలన కోసం ఖ్యాతిగల్ల మన జెండా బరదం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీళ్లను మరుపా పాడి పంటలకు ప్రాణం పోయా మద్దతు ధర రైతన్నలకీయ వ్యవసాయాన్ని పండుగ చేయ కొత్త పరిశ్రమల కోసం చేతి వృత్తుల చేయుత కోసం సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడ్డన అన్నల్లారా అణచబడ్డన అక్కల్లారా చెరచబడ్డన చెల్లెల్లారా మోసపోయిన ఓ దళితుల్లారా కోయగోండులంబాడిల్లారా బీసీలు మైనార్టీల్లారా సామాజిక తెలంగాణ కోసం సమర శంఖమును పూరిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి భాగం ఇద్దాం బీసీలను బలవంతుల చేద్దాం రైతన్నలను రాజును చేద్దాం పాలించే అధికారం ఇద్దాం బాబాసాహెబు బాటల పోదాం ఆశయాలతో ముందుకు పోదాం పీడిత ప్రజల విముక్తి కోసం రాజకీయ అధికారం ఇద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి డప్పుల మైదం డోలు దెబ్బల రాగం వైదం నంగార బేరై లొడాయి చేద్దాం కుడుమోతల నాదం వైదం ఊరు వాడ తండా కూడం ఒక్క తాటిపై నడిపిద్దాము సకల కళలకు ప్రాణం పోసి పోరు సైలను విడిపిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి రామగుండముల వెలుగుల మైదం చీకటైన తెలంగాణ బతుకులో వెలుగులు చూపే దారుల మైదం ఉత్తర తెలంగాణ పురుముల మైదం దక్షిణ తెలంగాణ దండును గడదాం కోట్లాది తెలంగాణ బిడ్డల హక్కుల కోసం పోరును చేద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి తొలి పొద్దుల మౌతం యుద్ధ భూమిని ఏకం చేద్దాం షర్మిలక్కతో అడుగులు వేద్దాం జన సైన్యం వై పరుగులు పెడదాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గడప గడపకు మోసుకపోదాం దొరల గడిల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి
అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ శర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ శర్మిలా రాయిలా రతన్న బిడ్డలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ శర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి
రాయి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణములాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా. జోహార్ వైఎస్ఆర్, జయ హో షర్మిలక్క. అక్కగమా చెల్లెగమా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు. మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము, ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు. మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము, ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు. ఓ రాజన్న బిడ్డ ఇప్పుడు రాష్ట్రమొచ్చెను, రాబందులా గుండెలో వణుకు పుట్టెను. ఊరూర ఉద్యమాలు తట్టి లేపెను, రాజన్న కలల రాజ్య మీద అడిగెను. స్వార్థ రాజకీయాలతో జరిగిన మోసం, సాధించిన తెలంగాణ పెట్టెను శోకం. పథకాలను పాతరేస్తే అంటును పాపం, ప్రజానాయకుడి కూతురు వెలిగించెను దీపం. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, రాజన్న పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, రాజన్న పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు. మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము, ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు. గడపన తన జ్ఞాపకాలని వెతికెను రాష్ట్రం రాజన్న ఏడని. ఎదురు చూపుల ఎదకోత తీర్చని, పౌరల గుట్ట నుండి పయనమై మరి చేరిందో మనలా మన షర్మిలక్క నేడు. రాజన్న రాజ్యానికి బాటలేసే చూడు, అనగారిన పేదల ఆశయాలు తీర్చగా అదిలెనగో పాదయాత్ర కన్నీటి సాక్షిగా. కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. ఆ కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు.
అక్కను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు ఎవడా పగలడో నిన్ను షర్మిలక్క అడుగు మా దిక్కుగని హక్కుగా ఈ కుంగల తరుము ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. జరుగు అతను తీసుకోండి. హలో అమ్మ ముందుకు రండి. ఈ పక్కున్నారు ముందుకు రండి. సర్పంచ్ గారు కొంచెం సైడ్ ప్రియమైన సంఘం ఆత్మీయ స్వాగతంతో స్వాగతం పలికిన మనసు నిండా రాజన్న బిడ్డ షర్మిలక్కకు స్వాగతం పలికిన సంఘం గ్రామ బిడ్డలకు పాదాలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన ఆడబిడ్డ రాజన్న బిడ్డ తెలంగాణ ప్రజల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్రాలను అపారంగా ప్రేమించి అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడి బిడ్డ, మాట ఇస్తే మాట తప్పనటువంటి మడమ తిప్పినటువంటి రాజశేఖర రెడ్డి బిడ్డ, ఎడారిగా ఉన్న తుంగతుర్తి ప్రాంతానికి కాలువల ద్వారా నీళ్లను తెచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలక్క గారు వచ్చారు. గట్టిగా చప్పట్లతో మనందరం స్వాగతం తెలియజేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ ఎన్నో త్యాగాలకు నిలయమైనటువంటి తుంగతుర్తి గడ్డ మీద ఈరోజు దోపిడీ దొంగతనాలతో తుంగతుర్తి ప్రాంతం కల్లోలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే ఉద్యమకారుల మీద నయీం అనేటువంటి ఒక నరాంతకుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ హత్యలు చేసి నరికేసేది, చంపేసేది. ఇవాళ తుంగతుర్తి ప్రాంతంలో ప్రజల కోసం ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద గంజాయి కేసులు, అక్రమ కేసులు, బెదిరింపు కేసులు, అరెస్టులు, ప్రత్యక్షంగా దాడులు చేసేటువంటి కుట్రలు ఈ తుంగతుర్తి ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇది అరాచకాలకు అడ్డగా మారిపోయింది. యావత్తు ఆంధ్రజ్యోతి పత్రికనే పోయినసారి ఎలక్షన్ల కంటే ముందు నయీంతో అంటగాగుతున్నటువంటి ఎమ్మెల్యే అని చెప్పి స్థానికంగా ఎమ్మెల్యే మీద కథనాలు రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవం. దొంగ నోట్ల మూటాతో నయీం అంతకులతో చేయలు కలిపి ఈనాడు ఎక్కడ పోతే అక్కడ ప్రజా సమస్యలపై మాట్లాడేటువంటి నాయకుల మీద దాడులు చేయిస్తూ, చెప్పులు విసిరేపిస్తూ, రాళ్లను విసిరేపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రజలే చూసుకుంటారు, ప్రజలు గమనిస్తుండ్రు. అనేక హామీలు ఇచ్చి తుంగతుర్తికి 100 గదుల హాస్పిటల్
ఎక్కడ పోయింది, డిగ్రీ కళాశాల ఎక్కడ పోయింది, బస్ స్టాండ్ ఎక్కడ పోయింది, బస్సులు ఎక్కడ పోయినాయి, కొన్ని గ్రామాలకు బస్సులే రావట్లేవు. ఇవాళ ఎన్ని పరిస్థితులు అంటే కేవలం జాజిరెడ్డిగూడెం వాగు మీద కూర్చొని ఇసుక నింపుకొని ఇసుక దందాకే నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప అభివృద్ధిని మాత్రం మర్చిపోయినటువంటి పరిస్థితి. తనకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్లను ఇసుక వాటాలుగా చేసుకొని నెలకింత మామూలు ఇస్తూ, పోలీసులకు మామూలు ఇస్తూ యథేచ్ఛగా ఇవాళ తుంగతుర్తిని తన సామ్రాజ్యంగా చేసుకున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు కనుసన్నల్లో ఇవాళ ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచక పాలన పోవాలంటే మీకు అందరికీ తెలిసిన తల్లులారా, మా అయ్యలారా, అన్నలారా, ఇక్కడే గజ్జగట్టి, ఇక్కడే పుట్టి, గోసిబట్టి, గొంగడేసి తెలంగాణ బిడ్డల కోసం 97, 98 నుంచి పాటలు పాడినటువంటి బిడ్డను నేను డబ్బులు సంపాదించలే, నేనేదో కోటీశ్వరుని కాలే, నేనేదో ప్రజలను దోపిడీ చేసి ప్రజలను మోసం చేసినటువంటి వాడిని కాదు, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసినటువంటి వాడిని మీరు ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా. అక్క ఇవాళ ప్రశ్నించే గొంతుగా తెలంగాణలో ఇవాళ అధికార పక్షం, ప్రతిపక్షం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కాంగ్రెస్ కూడా ఇవాళ పొత్తు కలిపి, మద్దతు కలిపి తానా అంటే తందానా అంటున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు, కానీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి లీడర్లు ఇవాళ ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తూ ఎమ్మెల్యేకు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది. క్యాడర్ అనేక ఇబ్బంది పడుతుండ్రు. రాజన్న బిడ్డ వచ్చింది, మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా, మీ కడుపులో తలబెట్టి అడుగుతున్నా. నేను ఇక్కడే పుట్టి, ఇక్కడే బతికేవాడిని, ఇక్కడనే మీకోసమే కొట్లాడేటువంటి మీ బిడ్డను, మీ మధ్యన తిరిగినటువంటి బిడ్డను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా, ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా. మరి బీఫాములు పట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాడు ఇవాళ 100 కోట్ల రూపాయలకు ఎట్లా అధిపతులైనరు. ఇవాళ అవతల పక్క 100 కోట్లున్నాయి, యువతల పక్క 100 పాటలున్నాయి, 100 పోరాటాలున్నాయి, ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలు. అవి ఆలోచించమని చెప్పి కోరుతూ మీ అందరి పాదాలకు చేతులెత్తి దండం పెడుతూ పేరు పేరున మీ బిడ్డగా మీరు ఆశీర్వదిస్తారనే నమ్మకంతో మరి అక్కగారు 4000 కిలోమీటర్లు 400 రోజులు మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజా ప్రస్థాన పాదయాత్రతో మన గ్రామానికి రావడం జరిగింది. అపూర్వంగా స్వాగతం పలికిన స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, యువకులు పేరు పేరున మీ అందరి పాదాలకు నేను తల వంచి వందనాలు తెలియజేస్తూ అక్కగారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో గ్రామం మొత్తము మాకు స్వాగతం పలకటానికి వచ్చింది. మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలని అద్భుతమైన పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ అయితేనేమి, మహిళలకు, రైతులకు పావలా వడ్డీకే రుణాలైతేనేమి, పూర్తి ఉచితంగానే చదువుకునే ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పూర్తి ఉచితంగానే ఆరోగ్యానికి, సర్జరీలకు, ఆపరేషన్లకు, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, 46 లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ ఇల్లు, పక్కా ఇళ్ల పథకం అయితేనేమి, ఇలా ఏం చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గానికి మేలు చేశాడు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను జీర్ణించుకోలేక, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక 700 మంది ఆయన వెనకాలే చచ్చిపోయారంటే ఎంత గొప్ప నాయకుడు. ఒక మంచి మనిషే మంచి నాయకుడు అవుతాడు, మంచి నాయకుడే మహానాయకుడు అవుతాడు. నిజం కాదా? మరి ఇప్పుడు ఉన్నారు పాలకులు, కేసీఆర్ గారు ఎలా ఆలోచిస్తున్నారు? పేదల గురించి ఆలోచిస్తున్నారా? మీ కుటుంబానికి కానీ, మీ ప్రాంతానికి కానీ, మీ ఊరికి కానీ ఏదైనా ఒక మేలు చేశారా? రాజశేఖర రెడ్డి గారు ఎన్ని మేలులు చేశారు, ఎన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచారు. కేసీఆర్ గారికి ఒకసారి కాదు 2 సార్లు అధికారం ఇచ్చారు. అసలు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు. రైతులకు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని, అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలని పేదల్ని మోసం చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులని మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు.
ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు. 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు. పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు. ఇలా ఒక వర్గాన్ని కాదు, 2 వర్గాలను కాదు, ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు. ఆలోచన చేయండి. ఇప్పటికే ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారికి అధికారం ఇచ్చారు. దాదాపు 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేశారు? రాష్ట్రం మీద 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. అంటే కనీసం ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల రూపాయల అప్పు ఉంది. అలాంటప్పుడు ప్రతి కుటుంబానికి 1 లక్షో 2 లక్షలో మేలు జరిగిందా? మీ కుటుంబానికి అందిందా? ఆలోచన చేయండి. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? కమిషన్ల రూపంలో పాలకులు తినేసినట్టు. తీరా ఇంత అప్పు చేసి కూడా ఒక్కదానికి కూడా పైసలు లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ కు పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, ఆరోగ్యశ్రీ చేయడానికి పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు. ఆఖరికి పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వడానికి కూడా పైసలు లేవు. మరి డబ్బులన్నీ ఏమైనట్టు? ఆలోచన చేయండి. అమ్మా, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ కేసీఆర్ గారు దొంగ హామీలు చెప్తారు, దొంగ మాటలు ఇస్తారు. మళ్ళీ మళ్ళీ మోసపోకండి, మళ్ళీ మళ్ళీ నమ్మకండి. అమ్మా, ఓట్ అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. అదొక్కటే మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఆలోచించి ఉపయోగించండి. ఆలోచించండి, మీకోసం ఆలోచించండి, మీ బిడ్డల కోసం ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేయండి. కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ దళిత బంధు ఇస్తానంటాడు, బీసీ బంధు ఇస్తానంటాడు, ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు. నమ్ముతారా? మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఈరోజు పాలక పక్షము టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదు. అందుకే కేసీఆర్ గారు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుంది. అందుకే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డానికి, తెలంగాణ ప్రజల సమస్యలను ఎత్తి చూపటానికి, తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటం చేయటానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం. అమ్మా, అన్న, మీ అందరూ ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మేము తీసుకొస్తాం. మీరు ఆశీర్వదించండి. వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మహిళలను మళ్ళీ మేము ఆర్థికంగా నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. పేదలకు, ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లుండాలి. ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేటట్టు మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం మేము సాధ్యం చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఎంతమంది అర్హులైతే అంతమందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం. ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమం ఉండేటట్టు మేము చేస్తాం. కౌలు రైతులైతేనేమి, రైతు కూలీలైతేనేమి, వాళ్ళ సంక్షేమం కోసం మేము ఆలోచన చేస్తాం, మేము పని చేస్తాం. మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాబోయే తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి నా తమ్ముడు, ఈ గడ్డ బిడ్డ మీ సోమన్న. మీ అందరూ ఆశీర్వదించాలని, మనస్ఫూర్తిగా దీవించాలని, గెలిపించాలని. మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటుంది. సర్పంచ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ గ్రామ బిడ్డలకు స్వాగతం పలికిన మహిళలకు, అన్నలకు, అక్కలకు పేరు పేరున మీ బిడ్డగా తల వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. షర్మిలక్క నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణ బతుకు ఇంకా తెరలైపోయిందే. సింత జయ్యకే సిన్నక్క సిన్నాసుందే, చీకటి గూడున కొత్త దీపం వస్తుంది. ఎట్లా బతికే
గురించి ఎట్టా బతికేదే మనమెట్టా బతికేదే ఏడేళ్ల పొద్దు నేడు తెలంగాణ వచ్చి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉన్నది చూడే అక్కడే ఉన్నది చూడే అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే మన రాతలు గీతలు మార్చగా రాజన్న బిడ్డే వచ్చింది శర్మిలమ్మే వచ్చింది తన మెట్టే నింట్లోన పుట్టెడు కష్టాలు చూసి అమ్మల్లే కట్టి చెమ్మను చూసగా ఉంటానంటుంది అండగుంటానంటుంది పులిచే పొద్దై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది చదివితే కొలువులు రావాయే పిల్లలు ఆగం అయిపోయే రైతుల దియరి కోసాయే దిక్కు దివాణం లేదాయే రాజన్న సల్లని సూపులో ఎదిగిన పల్లె సీమలన్నీ రాజకీయ కొట్లాటలతోనే నలుగుతున్నాయే కళ్ళ చూసి పల్లె పల్లెకు కదిలింది రాజన్న దీవెనతో అమ్మ శర్మిలమ్మ అభయం ఇస్తుంది నేనున్నానంటూ డబలు బెడ్రూము ఇస్తానంటే దొరగారు ఉన్న గుడిసె కూడా బూడబీకి ఎదురు చూస్తూ ఉన్నాము పులిచే పొద్దై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది రుణమాఫీ చేస్తానంటే నమ్మి అప్పు తెచ్చే రైతన్నా ఉడొడ్డి మీద వడ్డీ అంటూ గడ్డి పెట్టినాడు పెద్దన్నా ఎన్నికలప్పుడు చెప్పిన ఎన్నో మాటలు ఎటుపాయే రాష్ట్రం కోసం పోరే చేసిన వీరులు ఏమాయే సింత జయ్యకే సిన్నక్క శర్మిలమ్మే వస్తుంది ఈ సినమాటకు కట్టుబడే రాజన్న రక్తమది అమరుల ప్రాణ త్యాగాలు అన్నీ వృధా అయిపోయే అప్పటి కన్నా హీనంగా తెలంగాణ తెరలైపోయే కులము మతమని విడదీసి పాలిస్తున్నారే కూడుబెట్టే పని ఒక్కటి లేదు అన్ని స్వార్థాలే ఆడపిల్ల బయటికెళ్ళాలంటే రక్షణ కరువాయే పట్టపగలు నడి రోడ్డు పైనే హత్యలు శురువాయే అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే మన రాతలు గీతలు మార్చగా రాజన్న బిడ్డే వచ్చింది శర్మిలమ్మే వచ్చింది తన మెట్టే నింట్లోన పుట్టెడు కష్టాలు చూసి అమ్మల్లే కట్టి చెమ్మను చూచగా ఉంటానంటుంది అండగుంటానంటుంది పులిచే పొద్దై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీలి రంగులో నిండుదనం పాలపిట్టలో అమ్మతనం యువతనాన్ని నడిపించరణం మహిళలకే ప్రాధాన్యతనం మాట తప్పని మహాగుణం తెలంగాణకు గొప్పవరం భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడుగు జనానికి ధైర్యం నింపా వలస జీవుల బతుకులు చూపా నిరుద్యోగులకు అండగా నిలవ యువతరాన్ని ముందుకు నడుపా కార్మికుల కన్నీళ్లను తుడ్చా నిరుపేదల తన రాతను మార్చా నీతిగల్ల పరిపాలన కోసం ఖ్యాతిగల్ల మన జెండా బడదం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీళ్లను మరుపా పాడి పంటలకు ప్రాణం పోయా మద్దతు ధర రైతన్నలకీయ వ్యవసాయాన్ని పండుగ చేయ కొత్త కొత్త పరిశ్రమల కోసం చేతి వృత్తుల చేయుత కోసం సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడ్డనా అన్నల్లారా అణచబడ్డనా అక్కల్లారా చెరచబడ్డనా చెల్లెల్లారా మోసపోయిన ఓ దళితుల్లారా కోయగోండులం వాడిల్లారా బీసీలు మైనార్టీల్లారా సామాజిక తెలంగాణ కోసం సమర శంఖమును పూరిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి భాగం ఇద్దాం బీసీలను బలవంతుల చేద్దాం రైతన్నలను రాజును చేద్దాం పాలించే అధికారం ఇద్దాం బాబాసాహెబు బాటల పోదాం ఆశయాలతో ముందుకు పోదాం పీడిత ప్రజల విముక్తి కోసం రాజకీయ అధికారం ఇద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి దెబ్బల రాగం వైదం నంగార బేరై లడాయి చేద్దాం తుడు మోతల నాదం వైదం ఊరు వాడ తండా కూడం ఒక్క తాటిపై నడిపిద్దాం సకల కళలకు ప్రాణం పోసి పోరు సైలను వినిపిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి గుండముల వెలుగుల మైదం చీకటైన తెలంగాణ బతుకులో వెలుగులు చూపే దారుల మైదం ఉత్తర తెలంగాణ ఉరుముల మైదం దక్షిణ తెలంగాణ దండును గడదం కోట్లాది తెలంగాణ బిడ్డల హక్కుల కోసం పోరును చేద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి తొలి పొద్దుల మౌతం యుద్ధ భూమిని ఏకం చేద్దాం షర్మిలక్కతో అడుగులు వేద్దాం జన సైన్యం వై పరుగులు పెడదాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గడప గడపకు మోసుకపోదాం దొరల గడిల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి
అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ శర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ శర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ శర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ శర్మిలా రాయిలా తెలంగాణలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి
రాగి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా. జోహార్ వైఎస్ఆర్, జయ హో షర్మిలక్క. అక్కగమా చెల్లెగమా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు. మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము, ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు. ఆ కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు. మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము, ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు. ఓ రాజన్న బిడ్డ ఇప్పుడు రాష్ట్రమొచ్చెను, రాబందుల గుండెలో వణుకు పుట్టెను. ఊరూర ఉద్యమాలు తట్టి లేపెను, రాజన్న కలల రాజ్యమీద అడిగెను. స్వార్థ రాజకీయాలతో జరిగిన మోసం, సాధించిన తెలంగాణ పెట్టెను శోకం. పథకాలను పాతరేస్తే అంటును పాపం, ప్రజానాయకుడి కూతురు వెలిగించెను దీపం. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, రాజన్న పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, రాజన్న పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు. మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము, ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు. గడపన తన జ్ఞాపకాలని వెతికెను రాష్ట్రం రాజన్న ఏడని. ఎదురు చూపుల ఎదకోత తీర్చని, పౌరల గుట్ట నుండి పయనమై మరి చేరిందో మనలా మన షర్మిలక్క నేడు. రాజన్న రాజ్యానికి బాటలేసే చూడు, అనగారిన పేదల ఆశయాలు తీర్చగా కదిలెనగో పాదయాత్ర కన్నీటి సాక్షిగా. కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. ఆ కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది
ఒట్టు ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు ఎవడా పగలడో నిన్ను షర్మిలక్క అడుగు మా దిక్కుకని హక్కుకై కుంగల తరుము ఏడమారె తెలంగాణ బ్రతుకులు అని అడుగు అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయా వయ్యడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ పక్షమై ఇది గర్జించు పాటగించి అణగద్రొక్కు యాత్ర గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగరాసి రగులుతున్న పాత్ర గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర జోహార్ దూసుకెళ్ళు యాత్ర జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ మరచి దూసుకెళ్ళు యాత్ర జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఒంటరి పోరాటమే వెనుదిరుగాని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాట
మాటలే మన షర్మిలక్క పాఠాలై ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ అరవయ్యేళ్ళ ఆశల మేడ కూలిపోయిందే తెలంగాణ బతుకు ఇంకా తెరలైపోయిందే చీకటి గూడున కొత్త దీపం వస్తుంది ఎట్టా బతికేదే
అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా రాజంటే సేవకుడని